ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాకే ప్రధాని మోదీ రాష్ట్రంలో కాలుమోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. రాష్ట్రంలో ఒక్క ఓటు వైకాపాకు పడినా అది కేసీఆర్కు మోదీకి పడినట్లేనన్న సీఎం ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చాకే తెలుగువాడి ఉనికి ప్రపంచానికి తెలిసిందన్న చంద్రబాబు నాడు ఢిల్లీ కుట్రలను ఎన్టీఆర్ ఎలా తిప్పికొట్టారో అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక హోదా అనేది కేంద్రం ఇచ్చిన హామీ అని, రాహుల్ గాంధీ కూడా ఇస్తామని స్పష్టం చేశారన్నారు. ప్రధాని వచ్చి మాయమాటలు చెబుతానంటే కుదరదన్న చంద్రబాబు కేవలం విమర్శించడానికే వస్తానంటే ఢిల్లీలోనే కూర్చుని చేసుకోమని హితవు పలికారు. రాష్ట్ర భవిష్యత్ కోసం విభేదాలు వీడి చిరకాల ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, కోట్ల కేఈ కుటుంబాలే ఇందుకు ఉదాహరణగా చూపారు. 28న ఢిల్లీలో ఎన్డీఏతర పార్టీల సమావేశం ఉందన్న సీఎం ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది 6 నెలల పాటు వరుస ఎన్నికలు ఉంటాయన్న సీఎం పార్టీ నేతలు నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచించారు. రాయలసీమకు నీళ్లివ్వడంతో తెలుగుదేశం పార్టీపై సానుకూలత పెరిగిందని సీఎం అన్నారు.